మీరు ఎలాగైనా నడపండి. పర్మిషన్ ఉండాలి. రూల్సే. ముందు ఇక్కడి నుంచి అంతా ఖాళీ చేయండి. ఝాన్సీ మేడం, మీకు తెలియదేం లేదు. మీరు ఎన్నో ఫుడ్ ఫెస్టివల్స్ నడిపించుంటారు. మేము ఎప్పుడైనా మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టామా? పర్మిషన్ లేదు మేడం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మాకు కంప్లైంట్ ఇచ్చారు మేడం. మీరే ఇది అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పండి? వ్యాపారంలో మీకు నలుగురు అయిన వాళ్ళు ఉన్నారు, కాని వాళ్ళు ఉన్నారు. మేము యాక్షన్ తీసుకోలేదంటే మా మీద కేసు ఫైల్ చేస్తారు మేడం. అర్థమైంది సార్. వినోద్ మేడం, అన్ని ప్యాక్ చేయండి, బయలుదేరదాం. అలా కాదు మేడం, అది చెప్తున్నాను కదా. జాన్సమ్మా వద్దు, ఏం తీయనక్కర్లేదు. కేడి, వినోద్ మేడం. ఇద్దరు రండి. ఓకే మేడం. దాన్ని తీసుకుని రండి. ఏమా, ఫెస్టివల్ అసలు నడపనే కూడదని చెప్తున్నాం. నువ్వు ఇక్కడికి వచ్చి ప్యాకింగ్లో పెడుతున్నావేంటి? సార్, అందులో మీకేంటి సార్ ప్రాబ్లమా? ఫెస్టివల్ నడపకూడదమ్మా. మీకు అసలు పర్మిటే లేదు. గ్రౌండ్లో అంటే మాకు పర్మిట్ లేదు. అది కూడా మేము తీసుకున్నాము, మిస్ అయింది. కానీ ఇది పార్కింగ్ ఏరియా సార్. పార్కింగ్ ఏరియా పర్మిట్ నా దగ్గరే ఉంది. కేడి, అది తీసుకొస్తున్నాను బంగారి. బంగారి, ఇదిగోండి సార్, బాగా చదివి చూడండి. ఏంటి సార్, మాతో పోటీనా? అంత తొందరగా మేము ఓడిపోయే రకమైతే కాదు సార్. ఈ పొజిషన్కి చాలా కష్టపడి వచ్చాం. మీకేమైనా కావాలంటే చెప్పండి సార్. కేడి, సార్కి 4 ఇడ్లీలు 4 మసాలా దోశ అన్నీ పెట్టివ్వు. ఏంటి సార్, తింటారా పార్సలా? సార్, ఒక్క నిమిషం. మిమ్మల్ని పంపించిన వాళ్ళకి మీరు వెళ్ళి చెప్పండి, జాన్సమ్మని ఓడించాలి అంటే కొత్తగా ఒకడు పుట్టి రావాలని. ఇప్పుడు ఝాన్సీ ఫుడ్స్ కంపెనీకి వారసులొచ్చారు. రవి సార్ని నన్ను దాటాకే మీరు జాన్సమ్మని టచ్ చేయగలరు. ఈసారి దీనికి మించి బెస్ట్ ఏమైనా ట్రై చేయమని చెప్పండి. సూపర్ బంగారి, అద్దర కొట్టేశావు. వచ్చిన ఎవరికి భోజనాల్లో ఎలాంటి లోటు ఉండకూడదు. అన్నీ జాగ్రత్తగా గమనించుకోకేడి. నాన్న, ఒక నిమిషం మాట్లాడాలి. అటెళ్దాం పద. రవి, అంతా సాల్వ్ అయింది కదా, పద తర్వాత ఏంటో చూడు. ఎందుక టెన్షన్? లేదమ్మా, నీ కార్లో ఏమైనా మిస్ చేశానేమో అని చూసొస్తానుండు.